కృష్ణకర్ణామృతం మొదటి భాగంలో 12వ శ్లోకం నేర్చుకుందాం. నిఖిల భువన లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యాం కమల విపిన వీధి గర్వ సర్వం కషాభ్యాం ప్రణమద భయదాన ప్రౌఢిగాఢాధృతాభ్యాం కిమపి వహతు చేతః కృష్ణ పాదాంబుజాభ్యాం. నిఖిల భువనములు ఎందలి లక్ష్మీదేవి నిత్యలీలలకు ఆశ్రయములైనటువంటివి, పద్మవన శ్రేణుల గర్వాన్ని అణిచేటువంటివి, నమస్కరించే ప్రజలకు అభయమిచ్చుటలో నేర్పు కలిగినటువంటివి అయిన శ్రీకృష్ణుని పాదాలు నా మనసుకు అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చుగాక అని బిల్వమంగళుడు అంటున్నాడు. ఇక్కడ ఇంకా ఎలా వర్ణిస్తున్నారు అనంటే, అందమైన ఓ గోపిక అతడు కృష్ణుడు నములుతున్నటువంటి తాంబూలాన్ని ఎంతో ఆతృతతో తన చేతుల్లోకి తీసుకుంటుంది. కామేచ్ఛతో సంతృప్త అయిన మరో గోపిక అతని పాదాలను తన ఎదపైన నిలుపుకుంటుంది అని వివరిస్తున్నారు. ఈ పాదాలు ఎలా ఉంటాయి అనంటే, అవి చాలా చల్లగా ఉంటాయట, సుగంధంతో ఉంటాయి, మృదువుగా, సౌందర్యంగా, తేనె అలాగే మత్తు కలిగించే భ్రమరము అంటే తుమ్మెద చేసేటువంటి శబ్దాలతో పంచేంద్రియాలకు ఎంత ఆహ్లాదాన్ని కలిగించుతాయో, అలాగే పద్మవనముల గర్వాన్ని ఎలా అణుచుతాయో ఆ పాదపద్మాలు సమస్త భువనాలకు సౌందర్య శోభ సంపద యొక్క ఆనంద నిధిగా కూడా ఉంటాయి. అందుకే ఆ పాదాలు ఎప్పుడూ ఆరాధించబడుతూ ఉంటాయి. వాటి శక్తి శ్రద్ధగా సమర్పించుకున్న వారికి, హృదయపూర్వకంగా శరణు వేడిన వారికి మన్మథ బాధల నుంచి అభయాన్ని ప్రసాదిస్తాయి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా ఎక్కువగా కామ కోరికలు అంటే సెక్చువల్ కోరికలు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు రాసలీలను ఎవరైతే చదువుతారో వింటారో వారికి ఆ కోరికలు తగ్గిపోయి సాధారణమైన మంచి జీవితాన్ని గడపగలుగుతారు అని మనకు అర్థమవుతుంది. ఇది ఈ శ్లోకానికి అర్థం. అలాంటి పాదాలు ఎప్పుడూ నా హృదయంలో ఆ స్పర్శ సుఖాన్ని నేను అనుభవించాలి అని చెప్పి బిల్వమంగళుడు కోరుకుంటున్నాడు.